అమెరికా తీసుకునే ప్రతి నిర్ణయం భారతదేశం పైన ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అక్కడ వీసాకు సంబంధించిన నిబంధనలు కావచ్చు, అమెరికాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, అమెరికాలో కోర్టుల్లో జరుగుతున్న హియరింగ్స్ కావచ్చు, ఇండియా పైన, ఇండియన్స్ పైన, ప్రధానంగా తెలుగు వాళ్ళపైన చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అమెరికాలో ఉంటున్న నేపథ్యంలో, ఈ నేపథ్యంలోనే ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారితో చాలా అమెరికాకు సంబంధించిన, అమెరికాతో రిలేటెడ్గా ఉన్న అనేక అంశాలపైన మనం మాట్లాడుతున్నాం. ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్, పొలిటికల్ అప్డేట్స్ ప్రధానంగా మాట్లాడదాం. పొలిటికల్ అప్డేట్స్తో పాటు వీసా రిలేటెడ్ ఇష్యూస్ కూడా మాట్లాడదాం. పొలిటికల్ అప్డేట్, న్యూయార్క్ మేయర్గా హమ్దాని ఎన్నిక కావడం అనేది ఒక సెన్సేషనల్గా మొత్తం వరల్డ్ మీడియా అంతా చెప్తోంది. సో ట్రంప్కి ఒక షాక్గా దీన్ని చెప్తోంది. ట్రంప్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకి కారణంగా చెప్తోంది. హమ్దాని ఎన్నిక అనేది యుఎస్ పాలిటిక్స్ని ఏ దిశగా తీసుకెళ్లబోతుంది అనే విషయం మాట్లాడదాం. రాహుల్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్, మాకు బయట నుంచి చూస్తున్న వాళ్ళకు హమ్దాని ఎన్నిక అనేది ట్రంప్కు షాక్ ఇచ్చేశారు. ఇక ట్రంప్ పని అయిపోయింది, ట్రంప్ పెడుతున్న కష్టాల నుంచి మనకు విముక్తి దొరికింది అని ఒక రిలీఫ్ ఫీల్ అవుతున్నారు మొత్తం అంతా. ఇండియా వైపు నుంచి చూస్తున్న వాళ్ళు. 3 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగితే 3 రాష్ట్రాల్లోనూ ట్రంప్ పార్టీ ఓడిపోయింది, రిపబ్లికన్స్ ఓడిపోయారు. సో ఇంకా ట్రంప్ పని అయిపోయింది అంటున్నారు. సో ట్రంప్ పని అయిపోయింది, ఓకే. వీళ్ళు గెలవడం అనేది రిలీఫా? అసలు ఏం జరుగుతుంది ఈ ఎలక్షన్ పైన, ఈ ఎలక్షన్ రిజల్ట్స్ పైన మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏమంటారండి, రామేశ్వరం పోయినా శనేశ్వరుడు తగిలినట్టు ఇప్పుడు అమ్ముదాని రావడం అన్నది మంచిదా చెడ్డదా అన్నది చాలా డిబేటబుల్ ఇష్యూ అండి. ఇతను కమ్యూనిస్ట్ ప్రభావాలతో ఉన్న అతను అజెండా ఏం తీసుకొచ్చి గెలిచిందంటే, మెయిన్ ప్రపోజల్ అతను ఏంటంటే, న్యూయార్క్ సిటీలో, న్యూయార్క్ అన్నది బిగ్గెస్ట్ సిటీ ఇన్ యునైటెడ్ స్టేట్స్, అంతకన్నా పెద్ద సిటీ ఏది లేదు. ఆ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ మన ఎల్ఏ, చాలా డిస్టెంట్ సెకండ్ లో వస్తుంది. ఇక థర్డ్ బిగ్గెస్ట్ షికాగో, ఇక ఫోర్త్ అన్నది చాలా ఉన్నాయి, కానీ బిగ్గెస్ట్ సిటీ. ఇంకోటి, న్యూయార్క్ అన్నది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ప్రతి ఇన్వెస్ట్మెంట్స్ కూడా అక్కడి నుంచి ఫైనాన్షియల్, ఇప్పుడు ఐటీ కంపెనీస్ కానీ వేరే ఫైనాన్సెస్ కూడా అన్ని కూడా న్యూయార్క్ నుంచి ఫైనాన్స్ అవుతాయండి. అటువంటి ఫైనాన్షియల్ హెడ్ కి దానికి దాదాపు కమ్యూనిస్ట్ ప్రభావం ఉన్న హమ్దాని ఎలక్ట్ అయ్యాడు. ఎలక్ట్ అయిన ప్రపోజల్ ఏం పెట్టిందంటే, ఆయన మెయిన్ ప్రపోజల్ ఏంటంటే, నార్మల్ గా అక్కడ రెంటల్ ఇంక్రీజ్ అన్నది 3% లిమిట్ చేసిన అంతకుముందు గవర్నమెంట్. 3% కంటే ఎక్కువ రెంట్ పెంచొద్దు ఎవ్రీ ఇయర్. అంటే నార్మల్ గా మనకి ఇన్ఫ్లేషన్ అక్కడ 3% ఉంటుంది కాబట్టి 3% ఇంక్రీజ్. అంటే మీ దగ్గరనేమో ఇన్ఫ్లేషన్ 5% ఉంటుంది, 6% ఉంటుంది. మా దగ్గరనేమో ఇన్ఫ్లేషన్ 3% ఉంటుంది. రెంటల్ ఇంక్రీజ్ ఓన్లీ 3% పెట్టాలని అంత ముందు రూల్ ఉంది. అసలు న్యూయార్క్ అన్నదే మేము లిబరల్ స్టేట్, అందులో కూడా న్యూయార్క్ సిటీ అన్నది చాలా లిబరల్. ఏం చేస్తారంటే, వాళ్ళు రిచ్ వాళ్ళకి దోషి, పూర్ వాళ్ళకి ఇవ్వాలన్నది సంకేతం. ఇతను దాదాపుగా ప్రాపర్టీ రైట్స్ అన్ని కూడా తీసేసి టెనెంట్స్ కే ఇచ్చినట్టుగా, ఇంకా ముందు మీకు రెంటల్ ఇంక్రీజ్ అన్నది లేదు అని చెప్పి అతను ప్రపోజల్ పెట్టాడు. ఓకే. న్యూయార్క్ సిటీలో దాదాపుగా 10 లక్షల మంది రెంటర్స్ ఉంటారండి. ఓ మై గాడ్. అక్కడ ఎట్లుంటదంటే, మీకు ఒకవేళ మీరు ఇల్లు కొన్నా కూడా మీరు ఇక్కడ ఏదైతే రెంట్ ఉన్నారో ఆ రెంట్లే కంటిన్యూ అవుతారు, ఎందుకంటే అక్కడ చీప్ ఉంటది. అట్లా అటువంటి ప్రపోజల్ అంతకుముందే ఉన్నది. ఇప్పుడు కొత్తగా ఇతను రెంటల్ ఇంక్రీజ్ లేదు. కొందరు చెప్తేనండి, మీకు అర్థం కాదు, వైనగరారు అక్కడ నా ఇల్లు ఉందనుకోండి, ఆ రిపేర్లన్నీ నేనే చేయాలి, ట్యాక్సులు నేనే కట్టాలి, వాడు రెంట్ కడతాడు. అప్పుడప్పుడు ఏమైందంటే, వాడు రెంట్ కట్టేది నాకు ఖర్చు అయ్యేది ట్యాక్సులకు కూడదు, వాడిని ఎలగొట్టడానికి వీలు లేదు, నేను ఖర్చు పెట్టుకోవాలి. కొందరు ఇల్లు తగలబెట్టి ఉన్నారు, వాళ్ళ ఇల్లు వాళ్ళ తగలబెట్టి ఉన్నాడు, నాకు వద్దురా నాయన ఇల్లు తగలబెట్టి ఉన్నారు. అటువంటి పరిస్థితి ఉన్నది న్యూయార్క్. ఇంకా ఇప్పుడు ఖచ్చితంగా మొత్తమే రెంటల్ ఇంక్రీజ్ లేకుండా చేస్తే ఇక ఎట్లయిద్దండి, ప్రభుత్వం కొత్త ఇన్నోవేషన్స్, కొత్త వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి భయపడతారు కదా, అటువంటి వాళ్ళు కూడా. సో ట్రంప్ ఓడిపోయినందుకు సంతోషించాలన్నా, ఈయన గెలిచినందుకు బాధపడాలన్నా అన్నది మాకు అర్థం కావట్లేదు. కాదు, ఆయన ఎలా గెలిచాడు? ఈ ప్రపోజల్ ఇది ఇప్పుడు నా ఇంటికి రెంట్ ఎంత చెల్లించాలి అవతల వాడు అనేది నేను కదా డిసైడ్ చేయాలి, ప్రభుత్వం ఎలా డిసైడ్ చేస్తుందనే పాయింట్ ఉంటుంది కదా. ఎలా ఓట్లేశారు, ఎలా గెలిపించారు మరి? అదే కదా, వాళ్ళు గెలిపించిన 10 లక్షల మంది టెనెంట్స్ ఉంటారు కాబట్టి. ఓకే, రెంటల్స్ అంతా ఓట్లేశారు ఆయనకి. రెంటర్స్ అంతా ఓటేసింది, రెంటర్స్ అందరు ఖచ్చితంగా గుద్ది పడేసింది. ఇంకా అంటే అదొకటే పాలసీ కాదు, అన్ని ఫ్రీబీసే, చాలా ఫ్రీబీస్, మనకన్నా ఎక్కువ ఫ్రీబీస్ అనౌన్స్ చేసిండు కాబట్టి అతను ట్రాన్స్పోర్టేషన్ లో ఫ్రీ, దీంట్లో ఫ్రీ, దాంట్లో ఫ్రీ, అన్నిట్లో ఫ్రీ చేసిండు కాబట్టి అతను ఎలక్ట్ చేసిండు.
ఇది అన్నది ఇది కొత్త విప్లవం మా దగ్గర. ఇటువంటి మళ్ళీ ఎంత లిబరల్ గాని ఎంత కమ్యూనిస్ట్ స్వభావాలు ఉన్న అతను ఎవరు కూడా మా దగ్గర గెలవలేదు ఇంతమాట. ఇతను డెమోక్రాటిక్ పార్టీలో గెలిచిండు. న్యూయార్క్ అన్నది చాలా ఇన్ఫ్లుయెన్షియల్ సిటీ, ఎందుకంటే బిగ్గెస్ట్ సిటీ. మరి ఇటువంటి వాళ్ళు ఇంకా డెమోక్రాటిక్ వీళ్ళు ఇంకేమైనా ఎక్కువ రైజ్ అవుతారు అన్నది కూడా మాకు తెలియదు అన్నట్టు. ఇటువంటి వాళ్ళు ఎక్స్ట్రీమ్ వాళ్ళు బాగా రైజ్ అయిపోయారు ఇప్పుడు డెమోక్రాట్స్. అది మాకు మోడరేట్స్, నేను డెమోక్రాట్ అయినా కూడా మోడరేట్ కాబట్టి ఐఎమ్ నాట్ దట్ హ్యాపీ అండి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ తోటి. ఓకే, కాదు ఇప్పుడు డెమోక్రటిక్స్ కంటూ ఒక పాలసీ ఉంటుంది కదా, ఇతను కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్నంత మాత్రాన, ఇతనికి సోషలిస్ట్ ఐడియాలజీ ఉన్నంత మాత్రాన డెమోక్రటిక్ పార్టీకి ఉన్న ఐడియాలజీ కదా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉంటుంది కదా. అది దానికి మా యుఎస్ పాలిటిక్స్ కు డిఫరెన్స్ ఉందండి. అవునా? మీ దగ్గర ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ లేనిది ఒక క్యాండిడేట్ పెట్టాలంటే కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి వాళ్ళు సెంట్రల్ లో వాళ్ళు మొత్తం డిస్కస్ చేశారు. నాయన వీడైతే మనకు ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ అనుకుందాం. ఓకే, సికింద్రాబాద్ ఎంపీ ఎవరు క్యాండిడేట్ అని కాంగ్రెస్ క్యాండిడేట్ అతను ఆ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ కమిటీ మొత్తం డిస్కస్ చేసుకొని సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్ కి కాంగ్రెస్ క్యాండిడేట్ ఇతనికి ఇద్దామని వాళ్ళు నిర్ణయించుకుంటారు. బీజేపీ కూడా సేమ్ పరిస్థితి ఉంటది. మా దగ్గర అటువంటి సిస్టమ్ లేదు. ఒకవేళ సికింద్రాబాద్ ఎంపీగా నిల్చోవాలంటే కాంగ్రెస్ క్యాండిడేట్ నిల్చోవాలంటే వాడు అక్కడ మొత్తం ఆ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అపోజ్ చేసి మొత్తం కమిటీని అపోజ్ చేసి వాడు అక్కడ నిల్చొని నేను ప్రెసిడెంట్ డౌన్ చేస్తా, కాంగ్రెస్ ప్రెసిడెంట్ డౌన్ చేస్తా, నాకు తర్వాత బీజేపీ నుంచి నాకు మోదీ వద్దు, ఉన్న ప్రెసిడెంట్ బీజేపీ ప్రెసిడెంట్ నాకు నచ్చదని చెప్పి వాళ్ళు ఎలక్షన్ లో కంటెస్ట్ చేసి బీజేపీ తరఫున కంటెస్ట్ చేసి వాళ్ళు గెలవచ్చు. ప్రైమరీ ఎలక్షన్స్ అని ఉంటాయండి. మీ దగ్గర ప్రైమరీ ఎలక్షన్స్ లేవు. బీజేపీ క్యాండిడేట్ ఎవరు డిసైడ్ చేస్తారు? బీజేపీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ యొక్క ఏజెంట్స్ కానీ డిసైడ్ చేస్తారు. కాంగ్రెస్ కూడా అంతే, అన్ని పార్టీలు. మా దగ్గర ఆ సిస్టమ్ లేదు. కాబట్టి ఈ ప్రైమరీస్ లో ఎవరంటే వాళ్ళు పాల్గొనవచ్చు. నేను ఆ బీజేపీ వాళ్ళు బీజేపీ నుంచి తీసేయడానికి కూడా వాళ్ళకి వీలుండదు. అక్కడ పార్టీ మెంబర్షిప్ కూడా తీసేయడానికి వీలుండదు. ఆ పార్టీ నుంచి వాళ్ళు కంటెస్ట్ చేసి అడగలుస్తారు. ఆ పార్టీలో మెంబర్షిప్ ను రిస్ట్రిక్ట్ చేయడానికి వీలుండదు. ఆ పార్టీ నుంచి కంటెస్ట్ చేయడానికి ప్రెసిడెంట్ కి ఆ పార్టీ ప్రెసిడెంట్ కి ఏం కనెక్షన్ ఉండదు, ఎవరికి కూడా కనెక్షన్ ఉండదు. కాబట్టి ఆ డెమోక్రటిక్ పార్టీ ప్రిన్సిపల్స్ ఏమైనా కూడా లోకల్కి వచ్చే మటుకు ఆయన పనిచేయదు. ఇప్పుడు ఆ ప్రైమరీలో ఓట్లు ఎవరు వేస్తారు? కామన్ పబ్లిక్ వేస్తారా? ఆ పార్టీకి సంబంధించిన మెంబర్స్ మాత్రమే వేస్తారా? అందులో కూడా అంటే 90% ఆఫ్ ద స్టేట్స్ అంటే 80% ఆఫ్ ద స్టేట్స్ ఏంటంటే మీరు ఒక పార్టీ అని చూస్ చేసుకోవాలి. మీరు బీజేపీనా కాంగ్రెసా టీఆర్ఎస్ ఏదైనా పార్టీ, మీరు పార్టీ నార్మల్ గా అక్కడ 2 పార్టీలు ఉంటాయి కాబట్టి మీకు బీజేపీ కాంగ్రెస్ అని ఈజీగా చెప్పడానికి చెప్తాను. సో ఇప్పుడు నేను బీజేపీయా కాంగ్రెస్ అని మొదలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నట్టు. చేసుకున్నప్పుడు నేను బీజేపీ ప్రైమరీ ఓటర్ బీజేపీ రిజిస్ట్రేషన్ కాబట్టి బీజేపీ ప్రైమరీలో వేసుకోవాలి. కాంగ్రెస్ ప్రైమరీలో ఓటు వేయడానికి వీల్లేదు. కొన్ని స్టేట్స్, ఇప్పుడు మా స్టేట్ టెక్సస్ ఉంది, అది రూల్ ఏం లేదు, ఎండ్ల రిజిస్ట్రేషన్ లేదు. బీజేపీ కూడా వచ్చి కాంగ్రెస్ ఓటు వేసి కాంగ్రెస్ కూడా బీజేపీకి ఓటు వేసుకోండి ప్రైమరీలో. అంటే కొన్నిసార్లు ఏం చేస్తామంటే అరే నాయన కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్ ఉంటే బెటర్ కదా, వానికి ఓటు వేద్దామని బీజేపీ కూడా అటు పోయి కూడా ఓటు వేసుకోవచ్చు అన్నట్టు. అట్లా కొన్ని స్టేట్స్ ఉన్నాయి, ఇట్లా కొన్ని స్టేట్స్ ఉన్నాయి మా దగ్గర. సో అట్లా ప్రైమరీ అన్నది మరి మొత్తానికి ప్రైమరీ అన్నది మాత్రం ప్రతి ఒక్క అన్ని స్టేట్స్ కూడా కామన్. కాబట్టి అప్పుడు పార్టీ సిద్ధాంతం పార్టీ విధానాలని పార్టిసిపేట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఓన్ ఎజెండా తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చి చేస్తారు. అట్లా ప్రతి ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ప్రతి ఒక్కరు కూడా గెలవచ్చు అట్లా. సో ఒక మేయర్కి మొత్తం ఆ పట్టణమా ఆ సిటీకి సంబంధించిన మేయర్ అంతే కదా? సిటీలో ఫినాన్షియల్ డెసిషన్స్, పాలసీ పరమైన డెసిషన్స్ వీటన్నిటిని కూడా చేంజ్ చేసే రైట్ ఉంటుందా రాహుల్ రెడ్డి గారు? అంటే సిటీకి సంబంధించిన ఫైనాన్సెస్ అన్ని కూడా డెసిషన్స్ వాళ్ళు తీసుకోవచ్చు కదండి, మేయర్ తీసుకోవచ్చు కదండి. ఇప్పుడు స్టేట్ బడ్జెట్ వేరే ఉంటది, సిటీ బడ్జెట్ వేరే ఉంటది. సిటీ బడ్జెట్ ఏదైతే మేయర్ కంట్రోల్ ఉంటది కదా ఇక్కడ. కాకపోతే మన దగ్గర ఏంటంటే మేయర్ కూడా టీఆర్ఎస్ పర్సన్ కాంగ్రెస్ పర్సన్ ఉంటాడు కాబట్టి మళ్ళీ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఇక్కడ అవన్నీ ఏం లేవు కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్ గా ఫంక్షన్ అవుతారు అన్నట్టు. అయితే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి దాని వల్ల, ఎందుకంటే దానికి లోకల్ రూల్ ఎక్కువ ఉంటది, కానీ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ డెమోక్రటిక్ పార్టీకి దీనికి కనెక్షన్ లేకుండా వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ ఎక్కువైపోతున్నారు మా దగ్గర. డెమోక్రటిక్ పార్టీలు కానివ్వండి రిపబ్లికన్ పార్టీలు కానీ ఎక్స్ట్రీమిస్ట్ ఎక్కువైపోతున్నారు. ఇంకోటి వైఎన్ఆర్ గారు చెప్పాలి ఏంటంటే మా దగ్గర ప్రైమరీ ఎలక్షన్ లో 50% కన్నా తక్కువ ఓటేస్తారు.
అదే ప్రైమరీకి వచ్చే మటుకు 15-20% వాళ్ళే ఓటు చేస్తారు. అంత తక్కువ? అంత తక్కువ. టోటల్ అంటే 100 ఓట్లు ఉంటే 15-20% మట్టుకే ప్రైమరీ ఓట్లు వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను డెమోక్రటిక్ పార్టీ ఎవరు గెలిస్తే ఉన్నదిలే, డెమోక్రటిక్ పార్టీలో మెయిన్ ఎలక్షన్ లో పోయినప్పుడు చూసుకుందాంలే, అప్పుడు ఓటేద్దాంలే అనుకుంటా కదా. అయితే ఈ ఎక్స్ట్రీమ్ ఐడియా ఉన్న వాళ్ళు కంపల్సరీ ఓటేస్తారు అన్నట్టు వాళ్ళు చాలా మంది. దాంతో ఇటు రిపబ్లికన్ పార్టీ కానివ్వండి, డెమోక్రటిక్ పార్టీ కానివ్వండి, ఈ ఎక్స్ట్రీమ్ ఐడియా వాళ్ళది బాగా గ్రో అవుతుంది. ఇప్పుడు ఇదివరకు కొద్దిగా తిక్క తక్కువ ఉండే, ఇప్పుడు తిక్క ఎక్కువ అయిపోతుంది. ట్రంప్ తిక్క చూసిన తర్వాత డెమోక్రాట్స్ లో కూడా తిక్క పెరిగింది. ఇంకోటి, ట్రంప్ ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినాడు, మేము మొత్తం ఫండింగ్ ఆపేస్తా, ఇవి ఆపేస్తా అంటే వాళ్ళు దానివల్ల ఏమైందంటే రివర్స్ అయింది. అక్కడ రిపబ్లికన్ క్యాండిడేటే లేడు, ఎందుకంటే రిపబ్లికన్ క్యాండిడేట్ గెలవడు. ఆ ఉన్న క్యాండిడేట్, ఆపోజిట్ క్యాండిడేట్ కూడా రిబెల్ క్యాండిడేట్, ఇద్దరు కూడా డెమోక్రాటిక్ క్యాండిడేట్ అయినా కూడా రెబెల్ క్యాండిడేట్ పోయి ట్రంప్ పోయి సపోర్ట్ చేసినా గెలవలే ఆ రెబెల్ క్యాండిడేట్. ఎందుకు అక్కడ రిపబ్లికన్ క్యాండిడేట్ లేడు? ఆడ ఉన్న గెలవరు. అక్కడ ఉండొచ్చు మనకి ఏదో 10% 7% ఓట్లు వచ్చినాయి, అక్కడ గెలవరు. ఆడ గెలవరు. న్యూయార్క్ సిటీ కానివ్వండి, LA కానివ్వండి, ఈ హ్యూస్టన్ కానివ్వండి, షికాగో కానివ్వండి, ఆడ రిపబ్లికన్ పార్టీ అంటే ఓటుకుడేడు. ఓకే. సో ఇప్పుడు మొత్తం ఇది ప్రపంచం అంతా ఏదో ట్రంప్ ఓడిపోయాడు అని చెప్పి చూస్తున్నారు, కానీ అమెరికన్స్ అయితే ఆందోళనలో ఉన్నారు, పర్టికులర్గా నేటివ్ న్యూయార్కియన్స్. వాళ్ళు ఉన్నారో తెలియదు కానీ మీ మోడరేట్ స్మాల్ అంటే వాళ్ళు మాత్రం ఆందోళనలే ఉన్నారు. ఎందుకు? రామేశ్వరం పోయినా చిన్న తప్పినట్టు. ఇప్పుడు ఇటువంటి ఎక్స్ట్రీమ్ పాలిటిక్స్ వచ్చినప్పుడు మొత్తం పోలరైజ్ అయిపోయింది. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఇద్దరి మధ్యలో ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రీమ్ క్యాండిడేట్స్ అన్న వాళ్ళు ప్రైమరీలో గెలుస్తాను. ఒకసారి ప్రైమరీ గెలిచిన తర్వాత, ఇప్పుడు సికింద్రాబాద్ ఉందనుకోండి, నేను బీజేపీ క్యాండిడేట్ ను, నేనేమంటా మోదీ మంచిది కాదు, తర్వాత గడ్కరీ మంచిది కాదు, వీళ్ళందరూ మంచిది కాదు, నేనే మంచి అని చెప్పి గెలిచిన అనుకోండి, అక్కడ ఏది బీజేపీ ప్రైమరీ గెలిచిన అనుకోండి, ఇటువంటి వాళ్ళందరూ అయి ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అయింది కదండి. కంట్రోల్ చేసేవాడు ఎవరు లేడు కదా, కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇంకోటి ఏంటంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ అన్నది, అంటే ఇప్పుడు నేను బజరంగ దళ్ అనుకోండి, బజరంగ దళ్ ఎక్స్ట్రీమ్ అంటే కొన్ని ఉంటాయి కదా, కొన్ని రిలీజియస్ ఆర్గనైజేషన్, ఇటువంటి ఆర్గనైజేషన్స్ బీజేపీలో పోయి కాంటెస్ట్ చేస్తే వాళ్ళు ప్రైమరీలో గెలుస్తారు కానీ మెయిన్ ఎలక్షన్ లో గెలవకపోవచ్చు. ఈ ఎక్స్ట్రీమ్ ఐడియా ఉన్న వాళ్ళు ప్రైమరీలో గెలుస్తాను, జనరల్ ఎలక్షన్ లో పోయేవాడు గెలుస్తారు వాళ్ళు. ఓకే. సో ఇప్పుడు న్యూయార్క్లో కూడా ఉచిత బస్సు ఇస్తాను, ఉచితంగా మీరు మీ రెంట్లు పెంచే పరిస్థితి లేకుండా చేస్తాను, ఇటువంటి జీరో రెంట్ ఇంక్రీజ్. మీకు కాంట్రాక్ట్ ఉన్నా కాంట్రాక్ట్ ఏం లేదు, లా విల్ ప్రివేల్ ఓవర్ ద కాంట్రాక్ట్. లా పాస్ చేస్తే అని చెప్తాడు జీరో రెంట్. 5 years అయిన టర్మ్ 4 years ఉంటుంది. 4 years టర్మ్. ఓకే, చూడాలి. అయితే ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ పెరగడం అనేది ఆందోళన కలిగిస్తుంది యాజ్ ఫర్ యూ. రైట్. బోత్ సైడ్. ఇంకోటి, మీరు ఇప్పుడు గవర్నమెంట్ షట్ డౌన్ అన్నది చూస్తున్నారు కదండి మా దగ్గర. ఇప్పుడు దాదాపు 40 రోజులకి రికార్డ్ అవుతుంది అన్నట్టు. ఈ గవర్నమెంట్ షట్ డౌన్ కూడా ఒక కారణం ఏంటంటే, ఫస్ట్ ట్రంప్ ఎక్స్ట్రీమిస్ట్ అని నేనంట. సరే, వాళ్ళు ట్రంప్ సపోర్టర్స్ అనరేమో, అది వేరే విషయం. ఇటు డెమోక్రటిక్ పార్టీ, ఇటు వీళ్ళు కూడా ఎక్స్ట్రీమిస్ట్ మొదలుపెట్టి, ఇప్పుడు హమ్దాన్ అనేది ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పేది. అటు ట్రంప్ సపోర్టర్స్ ఎక్స్ట్రీమ్ అవుతారు, ఇటు డెమోక్రాట్స్ కూడా ఎక్స్ట్రీమ్ అయిపోతు. ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఎప్పుడు కాంప్రమైజ్ కారు. మోడరేట్స్ ఉంటే కాంప్రమైజ్ అవుతారు. ఎక్స్ట్రీమిస్ట్ ఎప్పుడు కాంప్రమైజ్ కాదు, దేంట్లో కాంప్రమైజ్ కాదు. అయినోటికి అయింది, గవర్నమెంట్ షట్ డౌన్ చేసి 40 రోజులు కూర్చుంటారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో పోవాలంటే 4-5 గంటలు వెయిటింగ్ పీరియడ్. ఏది లైన్ కట్టుకొని సెక్యూరిటీ లోపల పోవాలంటే 4-5 గంటలు వెయిటింగ్ పీరియడ్ అవుతుంది ఒక్కొక్కరికి. అటువంటి ఇబ్బందులు అన్ని ఎక్స్ట్రీమ్ తోటి గవర్నమెంట్ షట్ డౌన్ అయిపోయింది. చాలా డిపార్ట్మెంట్స్, లేబర్ డిపార్ట్మెంట్ బంద్ అయిపోయింది, చాలా డిపార్ట్మెంట్స్ అని బంద్ చేసుకుంటున్నారు. ఏమైనా ఎమర్జెన్సీ అటువంటి రన్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు వీసా స్టాంపింగ్ కూడా ఏదో నిబంధనలు మార్చారు, ఇండియన్స్కి చాలా ఇబ్బంది అవుతుంది అనేది వార్తలు చూస్తున్నాం. ఏంటి వీసా స్టాంపింగ్ నిబంధనలో వచ్చిన మార్పులు ఏంటి, దాంతో వచ్చిన కష్టాలు ఏంటి, అవి తీరడానికి ఉన్న మార్గాలు ఏంటి? వీసా స్టాంపింగ్ ఇదివరకు చాలా మంది యుఎస్ లో ఉన్న వాళ్ళు మెక్సికో గానీ కెనడా పోయి కూడా స్టాంపింగ్ చేసుకొని రావచ్చండి. అయితే ఒక కెనడా కూడా వాళ్ళు స్టాంపింగ్ చేసుకొని రావచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక ఇన్ఫోసిస్ నుంచి ఒక H1B తీసుకున్నాడు ఒక అబ్బాయి. తీసుకున్న తర్వాత 3 ఏళ్ళు H1B వస్తుంది కదా అండి అతనికి. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకుంటాడు కదా H1B. ఎక్స్టెన్షన్ తీసుకున్నప్పుడు ఆ ఎక్స్టెన్షన్ కోసం ఇండియా వచ్చే స్టాంపింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఓకే. ఆడ కెనడా గానీ మెక్సికో గానీ స్టాంపింగ్ చేసుకోవచ్చు, నైబర్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ నుంచి స్టాంపింగ్ చేసుకొని వచ్చేస్తారు. చేసుకోవచ్చు. ఇది వరకు మన వాళ్ళు F1 మీద పోతారు, అక్కడ పోయిన తర్వాత H1B చేంజ్ చేసుకుంటారు, H1B చేంజ్ చేసుకున్న తర్వాత అక్కడ స్టాంపింగ్ మెక్సికో గానీ కెనడా చేసుకుని రావచ్చు. ఇండియాలో ఎందుకు చేసుకోవద్దంటే ఇండియాలో వెయిటింగ్ పీరియడ్ చాలా ఉంటుంది. అపాయింట్మెంట్ దొరకాలంటే 5-6 నెలలు, కొన్ని వీసాలకైతే 2 ఏళ్ళు, B2 వీసాలకైతే 2 ఏళ్ళు, అంత దూరం వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి అక్కడ పోయి స్టాంపింగ్ చేసుకొని వస్తారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం 3-4 నెలల కింద ఏం చేసిందంటే అది బ్యాన్ చేసింది. ఏంది, ఎక్కడ 3 నెలల కింద ఎక్కడోడు అక్కడికే వాళ్ళ వేరే దగ్గర పోద్దని పెట్టేసింది. దానివల్ల ఏమైంది, మన ఇండియాలో ఏదైతే వెయిటింగ్ పీరియడ్ ఉందో ఇంకా పెరిగిపోతుంది. మరి తగ్గించడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నించవచ్చు కదా, ప్రయత్నించాడు. మనకు తెలుసు కదా, యాంటీ ఇమిగ్రేషన్ కాబట్టి అతను ప్రయత్నించాడు.